మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుందంట. మరి దాని ప్రభావం ఈ రాశిపై ఎంత వరకు ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం కన్యా రాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా మనము ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ మాసం జరిగేటువంటి సూర్య చంద్ర గ్రహణాల గురించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో ముందు చర్చించుకుందాం. ఇది భారతదేశంలో కనిపించదు. ఫస్ట్ పాయింట్, కనిపించదు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది, అయినా పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్న కన్యా రాశి వాళ్ళకు ఇది ప్రభావం చూపిస్తుంది. వ్యయ స్థానంలో సూర్యగ్రహణము, 6వ స్థానంలో చంద్రగ్రహణం. 6వ స్థానంలో చంద్రగ్రహణం మంచిది, వ్యయ స్థానంలో చంద్రగ్రహణం అంత మంచిది కాదు. వ్యయ స్థానం అంటే ఇప్పుడు అన్నిటికన్నా సుఖమైనది నిద్ర. ఆ నిద్రస్థానమే 12వ స్థానం. ప్రతి ఒక్కరికి వాళ్ళ రాశికి 12వ స్థానం నిద్రస్థానం, చివరి రాశి. కాబట్టి మనం పగలంతా కష్టపడి రాత్రి పోయి పడుకునేది 12వ స్థానం లెక్క అన్నమాట. కాబట్టి నిద్ర సౌఖ్యం ఉండదు. అంటే సూర్యగ్రహణానికి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది, మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి కాదు. కానీ మన విదేశాల్లో ఉన్న మన వాళ్ళే కాబట్టి, మన వాళ్ళ కోసం మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళు సూర్యగ్రహణానికి జప తప దానాదులు చేసుకోవాలి. పట్టుడు స్నానం, విడిపుడు స్నానం చేసుకోవడము, మధ్యలో మంత్ర సాధన తీసుకోండి, ఇంకా మంచిది. అదేవిధంగా వీళ్ళకు భారతదేశంలో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1 కేజీ గోధుమలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటగట్టి ఒక రాగి కప్పులో నెయ్యి పోసి, నిండా పోసి, అందులో మునిగేట్టుగా సర్పగ్రహ విగ్రహాలు పడగలు 2 వెండితో చేసిన పెట్టి దానం ఇవ్వడం మంచిది. రాగితో చేసిన సర్ప పడగలు కూడా పెట్టచ్చు, వెండితో అయినా పెట్టచ్చు. అది ఇచ్చి వాళ్ళు నక్షత్రము, గోత్రం అని చెప్పి ఏదైనా శివాలయంలో అర్చన చేసుకోవడం మంచిది. అలా చేస్తే విదేశాల్లో ఉన్న కన్యారాశి వాళ్ళకు చక్కగా ఉంటుంది. రాశిలోకే శుక్రగ్రహం వచ్చి నీచలోకి వచ్చి కూర్చున్నది. 10వ స్థానంలో కుజుడు వచ్చాడు. కుజుడిని మళ్ళీ శని 7వ స్థానంలో వక్రించి చూస్తున్నాడు. మళ్ళీ కుజుని కేతు చూస్తాడు. అంటే లగ్నానికి, అంటే రాశికి కుజ, శని, కేతుగ్రహ, శుక్రగ్రహ అననుకూలత, వ్యతిరేక అనుకూలంగా ఉండదు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ మాసము ఖచ్చితంగా గ్రహణాల కన్నా దీన్ని ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే కేతు పోయి కుజుని చూస్తాడు, శని కుజుని చూస్తాడు, కుజుడు రాశిని చూస్తాడు. ఇప్పుడు కుజుడు రాశిని చూస్తే శని చూసినట్టే, శని 7వ స్థానంలో చూస్తున్నాడు. కేతువు చూసినట్టే, కేతువు కుజుని చూస్తున్నాడు. కేతువు చూపుని తీసుకొని కుజుడు మళ్ళీ మన రాశిని చూస్తున్నాడు. కాబట్టి కన్యారాశిని ఇక్కడ ఏమవుతుంది, 3 పాపగ్రహాలు రాశిని చూస్తున్నాయి. జన్మంలోనే శుక్రుడు నీచబడిపోయాడు, ద్వితీయాధిపతి జన్మంలో నీచబడ్డాడు, అంటే కుటుంబ స్థానాధిపతి. ఇంట్లో ఏదో ఒక అసౌకర్యము, వీళ్లకు మామూలుగా ఒక్కోసారి అన్కంఫర్ట్గా ఉంటుంది, తెలియకుండా బాధగా ఉంటుంది, ఒక మూడీగా ఉండడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు ఈ మాసం వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. నీచగ్రహం జన్మలో ఉంది కదా. అదేవిధంగా శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు చాలా అన్కంఫర్ట్గా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశిలో పుట్టిన పురుషులకు, వాళ్ళకి సంబంధించిన స్త్రీలకు ఏదైనా అనారోగ్యం చేయడము, వాళ్ళకి సంబంధించి ఇంకేదైనా అసౌకర్యాలు జరగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ఆరాధన చేయడం, కాలభైరవ ఆరాధన, కాలభైరవ అష్టకం చదువుకోవడము, సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, ఇవి ఈ మాసం చేసుకోవడం, ఎక్కువగా చేసుకోవడం చాలా మంచిది. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంటే శుక్రుడే కదా కుటుంబ స్థానాధిపతి. శుక్రుడు జన్మలో నేర్చబడ్డాడు కదా, కాబట్టి లగ్జరీ చేయలేరు. చెయ్యనివ్వడా? శుక్రుడు నేర్చబడ్డాడు కదా, కాబట్టి లగ్జరీ చేయలేరు. అదేవిధంగా కుజుడు చూస్తున్నాడు కాబట్టి టెన్షన్, కోపం ఎక్కువ. కాస్త భార్యాభర్తలు కూడా గొడవలు వచ్చేదానికి, మనస్పర్ధలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు, శుక్రుడు కుజుడు అంటే ఆడవాళ్ళకి భర్త, శుక్రుడు అంటే మగవాళ్ళకి భార్య. కాబట్టి ఇక్కడ నీచబడిన శుక్రుడిని కుజుడు చూస్తాడు. కాబట్టి లాభంలో గురువు, బుధుడు ఉన్నారు, చాలా బాగుంది. అది వీళ్ళకి బాగున్న గ్రహాలు ఏదైనా అంటే రాహువు, గురువు,
బుధుడు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీళ్ళు ఈ అన్కంఫర్ట్స్ అన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు శుక్రుడు మామూలు జన్మంలో ఉండి అన్కంఫర్ట్గా ఉండడంతో సంబంధం ఉండేవి సంబంధం లేనివి అన్ని సమస్యలు వస్తాయి. ఏదైనా ఒక పాపగ్రహం జన్మంలోకి వచ్చినా పాపగ్రహం చూసినా సంబంధం లేని సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడు లేదు ఇదేం తలకన ప్రభావం అనిపిస్తుంది. అటువంటి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లాభంలో బుధుడు గురువు ఉండడము, 6వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వీటన్నిటిని అధిగమించగలిగేటువంటి శక్తి వీళ్ళకి ఈ మాసం వస్తుంది. మరి గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి, మరి కన్యా రాశి వారికి? విదేశీ యోగం వీళ్ళకి కలగాలంటే శుక్రుడు ముందు ఈ రాశిలోంచి 2వ ఇంట్లోకి తులారాశిలోకి వచ్చే వరకు ఓపిక పట్టాలి. ఎందుకంటే 9వ స్థానం కూడా అయింది. దూర ప్రాంతాలను 9వ స్థానము 12వ స్థానము రెండు తెలియజేస్తాయి. దగ్గర ప్రయాణాలను 3వ స్థానం తెలియజేస్తే దూర ప్రాంతాలు మరికొంత దూర ప్రాంతాలను 7వ స్థానము, మరీ దూర ప్రాంతాలను అంటే విదేశాలను తెలియజేసేటువంటి స్థానాలు 9, 12. ఈ 9వ స్థానానికి అధిపతి శుక్రుడు రాశిలో నీచపడ్డాడు. కానీ ఆయన తులారాశిలోకి వచ్చిన వెంటనే వీళ్ళకి విదేశీయాన యోగం సిద్ధిస్తుంది. మరి అలాగే పెట్టుబడులు పెడదాం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? దేనికైనా శుక్రుడు మారే వరకు ఏమీ చేయకూడదు, ఏ శుభకార్యం చేసుకోకూడదు. ఒకవేళ కన్యా రాశి వారికి ఏదైనా హెచ్చరిక జాగ్రత్తలు లాంటివి ఉంటే తెలియజేయండి. హెచ్చరిక జాగ్రత్త అంటే ప్రతిరోజు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్ అంటే ప్రతిరోజు వచ్చే ఆదాయము శుక్రుడు. ఆ ఆదాయం పెద్ద మొత్తం అయితే అది గురువు. లక్షల కోట్ల రూపాయలకు అధిపతి గురువు. ప్రతిరోజు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్ అనేది శుక్రుడు. కాబట్టి వస్తున్నటువంటి ఆదాయానికి పక్కదారి పెట్టబోయే అవకాశం ఉంటుంది. మీరు సేవింగ్స్ అనేది చాలా సీరియస్గా చేసుకోవాలి. అబద్ధం చెప్పినా మీ డబ్బును మీరు కాపాడుకోవాలి. మరి గురుగారు ఈ కన్యా రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అసలు? కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే దుస్వభావ రాశిది. అండ్ దుస్వభావ రాశి అంటే ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది ఏదో పనిగా, అక్కడ ఆకలేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఏదో కాయలో ఇంకేదో వేర్లో ఏదో ఒకటి దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇస్తారు. నేను బిర్యానీ తప్పితే ఇంకేమీ తిన్ను అని మొండి కూర్చోరు. అంటే వాతావరణం తగినట్టు వీరు నిర్ణయాలు తీసుకుని మారుతూ ఉంటారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు. అది మంచిదే. దుస్వభావం కూడా అన్ని రకాల స్వభావం ఉంటుంది అర్థం. అంటే ముందుగా అంచనాలో ఉంటారు, పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో అలా మారిపోతారు. మొండిగా ఉండరంటే మనం అర్థం చేసుకోవాలి కూడా అర్థం చేసుకుందాము, ఖచ్చితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉందాము. ఇలా అన్ని పరిస్థితులకు కలిసి మెలిసిపోయేవాళ్ళనమాట. వీళ్ళు అలా ఉండబట్టే వీళ్ళకి సంబంధం లేని సమస్యలు వస్తుంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకు కడుపుకు సంబంధించిన దోషం ఉంటుంది. నొప్పి రావడం, వేడి చేయడం, అజీర్ణము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇట్లాంటివన్నీ ఉంటాయి. కడుపుకు సంబంధించి కంపల్సరీ కన్యా రాశి వాళ్ళకు నొప్పి సమస్య ఉంటుంది. అలాగే గురుగారు ఈ మాసంలో ఎవరైనా దూర ప్రయాణాలు చెయ్యాలి అనుకుంటే ఆలోచన ఉంటే చెయ్యొచ్చు అంటారా? వ్యయస్థానంలో కేతు ఉన్నాడు. రాహు కానీ కేతు కానీ వ్యయస్థానంలో ఉంటే దూర ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలు చేయొచ్చు. కానీ జన్మలో శుక్రుడు నీచ అని చెప్పాను, జన్మస్థానం కుజుడు చూస్తున్నాడు, కేతువు యొక్క తాకడు ఉంది, శని యొక్క తాకడు ఉన్నప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.